ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. ఇరాన్ ప్రతినిధి దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించిన ఇజ్రాయెల్ యుద్ధం సైరన్ మోగించి ప్రజల్ని అప్రమత్తం చేసింది. కాబట్టి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఏదైతే మనకు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని గత 24 గంటల క్రితంగా ఏదైతే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు తర్వాత 24 గంటల తర్వాత ఇరాన్ టెహ్రాన్పై అనేక ప్రాంతాల్లో కూడా దాడులు చేసినట్లు కూడా భీకరమైనటువంటి శబ్దాలు వచ్చాయంటూ కూడా ఇరాన్ చేసినటువంటి ఒక సోషల్ మీడియాతో పోస్ట్ చేసిన తర్వాతనే ఒక్కసారిగా కూడా యుద్ధాలు అంటే ఇరు దేశాల మధ్య కూడా యుద్ధ ప్రారంభమైంది అన్నటువంటిది కీలకమైనటువంటి అప్డేట్స్ అని చెప్పవచ్చు. దాదాపు 24 గంటల క్రితంగా ఏదైతే జేడీ వాన్స్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో, అంతేకాకుండా కొద్దిసేపటి క్రితంగా భారతదేశం కూడా అడ్వైజరీ జారీ చేసింది. అటు ఇజ్రాయెల్లో ఉండేటటువంటి వాళ్ళు అంటే జాగ్రత్తగా ఉండే విధంగా అనుకోవచ్చు, అక్కడి నుంచి కూడా వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి అన్నటువంటిది. కానీ ఇక్కడ మనకు ఎయిర్లైన్స్కి సంబంధించింది కూడా రాకపోకలు కూడా నిలుపుదల చేస్తూ కూడా కీలకమైనటువంటి అప్డేట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్లో టెహ్రాన్ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో దాడి చేసినటువంటి ప్రాంతము ఇది. అంటే ఏదైతే ఇరాన్ సుప్రీంకి సంబంధించినటువంటి ఖమేనీ ఉండేటటువంటి స్థలానికి దగ్గరలోనే దాడి జరిగింది, వైమానిక దాడులు. అయితే ఈ ప్రాంతంలో దాడి చేసిన సమయంలో ఏదైతే ఇరాన్ సుప్రీం ఆ ప్రాంతంలో లేరు అన్నటువంటిది మాత్రము అధికారికంగా ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సైనికపరమైనటువంటి వ్యక్తులు రాయిటర్స్కి చాలా కీలకమైనటువంటి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఖమేనీ కీలకమైనటువంటి ప్రాంతంలో తనని తీసుకెళ్లాము అంటూ కూడా ఇక్కడ సైనిక అధికారులు కూడా ప్రకటించినటువంటిది అజ్ఞాతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది అన్నది మాత్రం ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. మరొకటి ఇక్కడ ఏదైతే టెహ్రాన్ ప్రాంతం అంతా కూడా దాదాపు కీలకంగా 3 ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. ఇస్ఫహాన్, తర్వాత కోమ్, తర్వాత కరాజ్, తర్వాత కెర్మాన్ష్ అన్నటువంటి ప్రాంతాల్లో ఇటు ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసినటువంటిది. కానీ ఎంత నష్టం జరిగింది అన్నది మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. భారీ పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లినటువంటి టెహ్రాన్ అన్నటువంటిది మాత్రము అక్కడ ఉండేటటువంటి అప్డేట్స్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు ఇజ్రాయెల్ ఒక కీలకంగా అక్కడ ఇరాన్లో ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి అందరికీ ప్రజల కొరకు కూడా ఇరాన్ సోదరులారా మేమున్నాం మీకంటూ కూడా ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ మొస్సాబా అన్నటువంటిది మొస్సాబా అన్నటువంటి ఒక ఇక్కడ వాట్సాప్ ఛానల్ని ప్రారంభించింది. మీకు సంబంధించినటువంటి వీడియోలని ఇందులో పోస్ట్ చేయండి అంటూ కూడా ఇక్కడ కీలకంగా ఒక సమాచారాన్ని కూడా ఇరాన్ ప్రజలతో పంచుకునే విధంగా ఇజ్రాయెల్ ఏదైతే మొస్సాబా ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటిది వీడియోలను కూడా పోస్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఒక సమాచారాన్ని వాళ్లకు అందచేస్తుంది అన్నటువంటిది కీలకమైనటువంటి అప్డేట్. మరొకటి ఇక్కడ ఈ ఆపరేషన్ ఏదైతే మనకు టెహ్రాన్లో జరిగినటువంటి ఆపరేషన్కు అమెరికా తర్వాత ఇటు ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. దీనికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది, మాగెన్ ఎహుడా అన్నటువంటిది. ఇది ఒక మనకు అరబ్కు సంబంధించినటువంటిది, హిబ్రూ దానికి సంబంధించినటువంటి పదము. దీనికి మహెడా అన్నటువంటి ఒక నామకరణం చేశారు. మొత్తం మీద టెహ్రాన్ ప్రాంతాల్లో కూడా కీలకంగా కూడా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభిస్తుంది. అక్కడ ఉండేటటువంటి ఏదైతే నెట్వర్క్ అంటే ఇప్పుడు మనకు అక్కడ వైఫై తర్వాత ఇలాంటి నెట్వర్క్స్ అన్నిటిని కూడా నిలుపుదల చేస్తూ కూడా కీలకమైనటువంటిది అటు ఇరాన్ కూడా ప్రకటించింది. కానీ పలు ప్రాంతాల్లో ఇరాన్కి సంబంధించినటువంటి చుట్టూరా కూడా ఆల్రెడీ అమెరికా అనేక యుద్ధ మేఘాలకు సంబంధించినటువంటిది అటు నౌకలను కూడా ఇటు తర్వాత అమెరికా సైన్యాన్ని కూడా మోహరించినటువంటిది ఒకవైపు దాదాపు మనం గత కొన్ని రోజుల నుంచి కూడా ఉన్నాం. కానీ నిన్న ఏదైతే జేడీ వాన్స్ ఏదైతే కీలకమైనటువంటి ప్రకటన చేశాడో ఆ ప్రకటన తర్వాతనే ఈ విధంగా ఇజ్రాయెల్ టెహ్రాన్పై దాడి చేయడం అన్నది చాలా కీలకమైనటువంటి అప్డేట్. కానీ ఎంత భారీ నష్టం జరిగింది అన్నది మాత్రం ఇంకా కీలకంగా కూడా అప్డేట్ రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం అలీ ఖమేనీ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అన్నది మాత్రం బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.